ఈరోజు మనం పీనట్ అలాగే నువ్వులు కలిపి చిక్కీ చేయబోతున్నాము. ఇది 1 కప్పు పీనట్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి తొక్కు తీసి పక్కన పెట్టాను. ఇది మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం అడుగు మందంగా ఉండే ఒక గిన్నె వెస్సలు ఏదైనా పెట్టుకొని దాంట్లో వేసి స్లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఇది చిన్నగా పేలుతూ ఉంటుంది, అంటే టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం తీసేయాలి. ఎక్కువ కలర్ చేంజ్ అయిపోకూడదు, అప్పుడు చేదుగా ఉంటుంది. తీసేసి కొంచెం చల్లారడానికి పక్కన పెడదాము. అప్పటికి మనం పాకం రెడీ చేద్దాము. నేను ఇది షుగర్తో చేస్తున్నాను. ఇప్పుడు మనం 1 కప్పు పీనట్ 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ చాలు. అంటే 1 కప్పు పీనట్ వరకు అయితే 1/2 కప్పు చాలు అన్నట్టు. 1 పించ్ సాల్ట్ కూడా వేయాలి. ఇది అలాగే ఉండి క్యారమెల్ అవ్వాలి. అప్పటికి మనం ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వెడల్పుగా ఉండే ఏదైనా ట్రే కానీ ఏదైనా తీసుకొని కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టండి. అంటే మనకి ఇది సెట్ చేయడానికి. ఈ షుగర్లో నేను వాటర్ ఏం వేయట్లేదు, కావాలంటే 1 స్పూన్ వాటర్ కూడా వేసి దాన్ని క్యారమలైజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్ వరకు చాలు. మరి ఎక్కువ బ్రౌన్ అయిపోతే చేదుగా ఉండదు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి మన షుగర్ అంతా కరిగేసరికి మనం పీనట్ వేసేసి కలుపుకొని మళ్ళీ నువ్వులు కూడా వేసి కలుపుతాము. బాగా మిక్స్ చేయాలి. స్టవ్ మాత్రం స్లో ఫ్లేమ్ మీద పెట్టాను. బాగా మిక్స్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసేయాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి పెడుతున్నాము. ఇప్పుడు దీనిలో సెట్ చేసేసుకోవాలి. అంటే కొంచెం ఇప్పుడు అలా పక్కకి అలా తీసేసి 1 స్పూన్ ఏదైనా నెయ్యి రాసుకొని తీసుకోండి. దాంతో కొంచెం సెట్ చేసుకొని మనం చపాతీ కర్రతో రోల్ చేస్తే బాగా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా వెసలు కానీ ఏదైనా తీసుకొని కొంచెం నెయ్యి రాసి దాంతో ప్రెస్ చేసినా వస్తుంది. చూడండి, ఇలా ప్లేట్ పెద్దది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. బాగా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు సైడ్ కూడా ఆ స్పూన్తో కొంచెం ప్రెస్ చేసి అది కూడా సెట్ చేద్దాము. ఇది షుగర్తో కాబట్టి ఒక 5 to 10 మినిట్స్లోనే సెట్ అయిపోతుంది. ఈ సెట్ అయ్యేలోపు మనం చాకు ఏదైనా తీసుకొని కొంచెం కట్ చేయడానికి ఘాటులు పెట్టాలి. మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఘాటులు పెట్టేస్తే మనకి డ్రై అయ్యేటప్పుడు తీయడానికి ఈజీగా, అంటే కట్ ముక్కలాగా చేయడానికి ఈజీగా తొందరగా వస్తుంది, కట్ అవుతుంది. తినడానికి రెడీగా వచ్చాడు. ఇది ఇప్పుడు వేడిగానే ఉంది కానీ తీయాలి. మా వాడు ఇక్కడ గొడవ చేస్తున్నాడు. అప్పుకి మిఠాయి మిఠాయి అని వస్తుంది. ఇంకా కాస్త డ్రై అయితే బాగుండదు. అప్పు అబ్బా, వేడిగా ఉంది కదా. ఇలా కట్ చేసుకోవచ్చు. తిని చూడు ఎలా ఉందో చెప్పు నాకు. మనం ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మొత్తం తీసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఒక వారం దాకా ఉంచుకోవచ్చు, ఏం కాదు. ఒక 10 నిమిషాల్లో మన చిక్కీ అంతా రెడీ అయిపోయింది, బాగా సెట్ అయింది. ఇదిగో ఇలాగ తీసేసాను. చూడండి, చాలా టేస్టీగా ఉండదు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరోగ్యం కంటిన్యూస్.